కీ జై. నా సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక జయబాబాలు. ఈనాటి మన కార్యక్రమంలో ఆ పరాత్పర పరబ్రహ్మ కోసం మాట్లాడుకుందాం. అయితే సద్గోష్ఠియ సిరియునొసగు సద్గోష్ఠియ కీర్తి పెంచు సంతుష్టియునా సద్గోష్ఠియ యొనగూర్చును సద్గోష్ఠియే పాపములను చెరచు కుమారా. అంటే సద్గోష్ఠి అంటే మంచి వాళ్ళతో స్నేహం అనేది సంపదనే ఇస్తుందట. అలాగే మంచి వాళ్ళతో స్నేహం మనకి కీర్తిని పెంచుతుంది. మంచి వాళ్ళతో మాట్లాడితే మన పాపాలు కూడా పటాపంచలు చేస్తుందట. దాన్ని సద్గోష్ఠి అని చెప్పి అనుకుంటాం. అయితే అలాంటి సద్గోష్ఠి ఇప్పుడు మన అందరం కూడా చేస్తున్నది అదే పని. అయితే ఇక్కడ ఆ సర్వేశ్వరుని కోసం తపిస్తూ మాట్లాడినటువంటి మాటల వలన మనం చాలా కర్మల నుంచి విముక్తులం అవుతున్నాం. అయితే ఆ సర్వేశ్వరుని కోసం ఎంత చెప్పుకున్నా కూడా అది సముద్రం నుండి బిందెడు నీరు తీసినా, వేసినా కూడా అది అనంతం. ఆ అనంత సాగరమైనటువంటి ఆ ప్రియతముని ప్రేమని ఎంత పంచుకున్నా అది ఇంకా నిరంతరము ఉంటూనే ఉంటదనమాట. అయితే మనందరం కూడా ఆ ప్రియతముని ప్రేమ పిపాసులం. అయితే ఇక్కడ ఉన్న మనందరం కూడా ఆ ప్రియతముని బిడ్డలం. అయితే మెహర్ బాబా తాను తన జీవిత జీవిత కాలంలో మొత్తం తను చాలా దైవత్వ ప్రకటనలు చేశారు. అయితే ఈరోజు బాబా చేసినటువంటి దైవత్వ ప్రకటనల గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. అయితే బాబా తన సర్వాధికారంతో కొన్ని ప్రకటనలు చేశారు. అవి నేను సనాతనుడను, నా ఇచ్చ లేనిదే ఆకు కూడా కదలుటకు అధికారం లేదు. ప్రతి ఒక్కరిని గూర్చియు సర్వమును ఎరిగిన వాడను నేను. అంటే ప్రతి ఒక్కరి కోసం కూడా నాకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా నాకు అది కావాలి, ఇది కావాలి అనేటువంటి నాకీ బాధలున్నాయి, కష్టాలున్నాయని మీరు ఎంత మొరపెట్టుకున్నా కూడా మీ అందరి కోసం నాకు తెలుసు. ఎవరికి ఏ విధంగా ఇవ్వాలో, ఏ విధంగా చూడాలో ఆ విధంగానే వాళ్ళందరూ కూడా నన్ను చేరుకుంటారు అని చెప్పారు. అయితే నేను సర్వోన్నతుడను. ద హైయెస్ట్ ఆఫ్ ద హై ఆధ్యాత్మిక లేక భౌతిక లాభం కొరకు కాకుండా నన్ను ప్రేమించవలసినదిగా మిమ్మల్ని కోరుకొనుచున్నాను. నా కొరకై అనగా మానవ రూపంలోనున్న భగవంతునిగా నన్ను ప్రేమించవలసినదిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకొనుచున్నాను అన్నారు బాబా. నేను విశ్వమునకు ప్రభుడను మరియు నా ప్రేమికుల ప్రేమకు నేను బానిసను. విశ్వమంతయు నా నుండి వచ్చినది మరియు నా చెంతకు రానున్నది. ఇది వ్యర్థమైన సంభాషణ కాదు. దీనిని నేను సనాతనుడను అని అనుభవంతో అధికారపూర్వకముగా చెప్పుచుంటిని. నేను మానవ రూపంలోనున్న దైవమును. కాబట్టి నన్ను ప్రేమించవలసినదిగా నేను నా దైవీ అధికారముతో చెప్పుచున్నాను. నేను విశ్వమునకు జ్ఞాన జ్యోతిని. నేను భగవంతుడను. నేను మీ అందరిలోనున్నాను. అనాది నుండియు నాకు రాకపోకలు లేవు. నేను సర్వాంతర్యామిని. నేను ఏ మతమునకు చెందినవాడను కాను. అన్ని మతములు నాకు చెందినవే. సనాతన అనంత తత్వమే నా స్వంత వ్యక్తిగత మతము. భగవంతుని ఎడల ప్రేమ కలిగి ఉండడమనే నేను అందరికీ బోధించు మతము. అనేకులచే అన్వేషింపబడుచు మరియు బహు కొద్ది మంది చేతనే కనుగొనబడువాడను. ఎంతటి మేధావంతులైనను నా లోతు కనుగొనలేరు. ఎంత గొప్ప బాహ్య పవిత్రతయున్నను నన్ను పొందలేరు. ఎవరు ఎల్లప్పుడూ నన్ను మాత్రమే ప్రేమించుచు నాలో తన యొక్క నేను అను దానిని కోల్పోవునో అప్పుడు నేను వారికి కనుగొనబడుదును. నేను కూడా వయోవృద్ధుడనే. నేను పుడము కంటెను కూడా ప్రాచీనమైన వాడను. నేను రాముడను. నేను కృష్ణుడను. నేను బుద్ధుడను. నేను క్రీస్తును. నేను ఈ స్థూల రూపమును కాను. నేను మహాసాగరుడను. అపరిమిత ప్రేమ మహాసాగరుడను. నన్ను అధికముగా ప్రేమించుటకు ప్రయత్నించుము. అంతటి నీవు నన్ను తెలుసుకుందువు. నేను ఈ రూపముచే పరిమితుడను కాను. నేను మీకందరకు కనిపించుటకై దీనిని ఒక వస్త్రము వలె ఉపయోగింతును. ఇది లేకుండా మీరు నన్ను చూడజాలరు. మీరు అర్థము చేసుకొనుటకు తగిన ఉత్తమమైన పదజాలము ద్వారా
నేను మీకు తెలియజేయుచుందును. నేను నా స్వయం చైతన్య స్థితి గల భాషను ఉపయోగించినచో మీకు నేను దేనిని గురించి మాట్లాడుచున్నది తెలుసుకొనలేరు. నన్ను అర్థము చేసుకొనుటకు ప్రయత్నించకుము. నా లోతు తెలుసుకొనలేరు. నన్ను ప్రేమించినా చాలును. నా స్థూల రూపములో బాహ్యముగా మీరు నన్ను తెలుసుకునేటప్పటికీ నిజమైన అనంతమైన క్రీస్తుగా నేను మీలోను ప్రతి వ్యక్తిలోనూ ఉన్నాను. నేను భగవంతుడను, పరబ్రహ్మను మరియు మానవ రూపంలోనున్న భగవంతుడను. ప్రపంచము నన్ను గౌరవించినప్పటికిని నే లేక నాకు వ్యతిరేకమైనప్పటికిని ఇది ముఖ్య విషయము కాదు. నేను ఎవరినో నేను అదియే అయి ఉన్నాను. ఇది ఎవరి పొరపాటునో కాదు. సమయము వచ్చినది. తిరిగి పిలుపునిచ్చుచున్నాను మరియు అందరినీ నా చెంతకు రావలసినదిగా కోరుచున్నాను. ఎవరు నా నామమును వారి అంతిమ శ్వాస సమయములో ఉచ్చరించెదరో వారు నా చెంతకు వచ్చెదరని నేను నా దైవీ అధికారముతో ప్రతి ఒక్కరికి మరియు అందరికీ చెప్పుచున్నాను. కాబట్టి మీ తుది క్షణములో జ్ఞాపకము ఉంచుకొనుట మరువవద్దు. ఇప్పటి నుండియు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుట ప్రారంభించినచో మీ అంతిమ దశ సమీపించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుట చాలా కష్టము. నీవు ఇప్పటి నుండియే నా నామము ఉచ్చరించినచో నీవు నీ మరణ క్షణములలో నన్ను జ్ఞాపకం ఉంచుకొనుట మరువవు అని బాబా ఇంకా తన దైవ ప్రకటనలన్నింటినీ కూడా తన సర్వాధికారంతో ప్రకటన చేశారు. అయితే బాబా ఇంకా మన మన అందరికీ కూడా ప్రేమతో ఎన్నో మాటలు చెప్తూనే వస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ బాబా చెప్పడం అంటే తన మౌన భాషతో మన అందరికీ కూడా ఆయన యొక్క మౌన వాణిని వినిపిస్తూ ఉన్నారు. అయితే నీ బాధ్యతల నుండి నీవు తప్పించుకొనవద్దు. నీ ఏవైతే బాధ్యతలున్నాయో అవన్నీ కూడా నీవు సక్రమంగా నెరవేర్చాలి. యువర్ డ్యూటీ ఫస్ట్ నెక్స్ట్ ఐ యామ్ అంటే ఇది మనందరికీ తెలిసినదే. అయితే బాబా తన బిడ్డల మనసేంటో ఆయనకి తెలుసు. అయితే ప్రతి యుగంలో కూడా, ప్రతి కాలంలో కూడా భగవంతుడు ఎల్లవేళలందు కూడా మానవులు చేసే ప్రతి పనిలో కూడా ఉంటూ ఉన్నాడు. అయితే ఎవరి ధర్మాన్ని వారు ఆచరించాలి. అలా ఆచరిస్తే ఖచ్చితంగా అంటే తప్పకుండా ఆ ధర్మం మనల్ని కాపాడుతూ వస్తుంది. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని ఎవరైతే కాపాడతారో ఆ ధర్మం మనల్ని కాపాడుతూ వస్తుంది. అంటే ప్రతి యుగంలో కూడా ఆనాడు గజేంద్రుడు అంటే భగవంతుడు ఏ విధంగా అంటే ఆర్తితో మనసు పెదవులతో కాకుండా ఆర్తితో పిలవాలి ఆయనకి. ఆ విధంగా హ్మ్. ఆ విధంగా ఎవరైతే పిలుస్తారో వాళ్ళందరికీ కూడా భగవంతుడు మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉంటాడనమాట. అయితే ఇక్కడ మన ఒక చిన్న కథను ఆహ్, అంటే భగవంతుడు అంటే ఎవరి బాధ్యతల్ని వాళ్ళు సక్రమంగా నెరవేరిస్తే ఖచ్చితంగా హ్మ్. ఆహ్, ఆ పనిలో భగవంతుడు తప్పకుండా ఉంటాడు. అయితే ఒక ఆలవి అనేటువంటి ఒక ఊరుందట. ఆ గ్రామం. ఆ గ్రామంలో నందగోపాలుడు అనేటువంటి ఒక గోపాలకుడు అంటే ఎక్కువ ఆవులు అన్నీ కూడా ఉన్నటువంటి ఒక గోపాలకుడు ఉన్నాడట. ఉంటే ఎప్పుడు కూడా ఆయన యొక్క గోవులెప్పుడు సాయంత్రం అయ్యేసరికి తమ ఇంటికి చేరుకుంటూ ఉండేవాడు. అలాగా తన ఆవులన్నీ కూడా వచ్చేసాయి. కానీ అందులో ఒకే ఒక్క ఆవు తిరిగి రాలేదు. బాగా చీకటి పడిపోయింది. అయినా కూడా ఇంకా ఆవు తిరిగి రాలేదు. అలా రాకపోవడంతో ఆ గోశాలలో ఉన్నటువంటి ఆవులన్నీ కూడా వచ్చేయడంతో వాటి దూడలు, లేగ దూడలన్నీ కూడా సంతోషంగా ఉన్నాయి. కానీ ఈ ఒక్క ఆవు ఏ ఆవైతే చీకటి పడినా ఇంటికి రాలేదో, ఆ ఆవు దూడ మాత్రం అంబా! అంబా! అని అదే పనిగా అరవడం మొదలుపెడుతుంది. అలా మొదలుపెట్టడంతో ఆ దూడ అలా అంబా! అంబా! అని అరవడంతో అప్పుడు నందగోపాలుడు చూసి ఇంకా ఆవు రాలేదు అనేటువంటి విషయం తెలిసింది. తెలిసి అప్పుడేమో ఆవ ఆహ్, ఆ ఆవన్న, ఆ దూడన్న ఆ నందగోపుడికి చాలా ఇష్టమనమాట. ఆ ఇష్టమైనటువంటి ఆవు కనిపించకపోవడంతో తనింకా ఆ దూడ కూడా అలా అరవడం ఇంకా మొదలుపెట్టేసరికి ఆయనకి ఆ రాత్రంతా కూడాను మరింక అన్నం సహించలేదు. రాత్రి తెల్లవార్లు కూడా ఆ ఆవు ఏమైపోయిందో, ఏంటో అనేటువంటి ఆరాటంతో ఉన్నాడనమాట. ఉంటే వెంటనే ఇంకా రాత్రి ఇంక నిద్రపోలేదు.
వెంటనే తెల్లవారి గట్లే లేచి వెంటనే ఆవు ఎక్కడుందో, ఏమైపోయిందో అనేటువంటి ఆతృతతో వెతికి పట్టుకోవడం కోసం మొత్తం ఆ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి అడవికి అంతటికి కూడా బయలుదేరుతూ వెళ్తాడనమాట. వెళ్తూ ఉంటే అలాగా పొలిమేర మొత్తం దాటిపోతూ ఉంటాడు. దాటిపోతూ ఉంటే ఇంక పొద్దు పొడుస్తది. ఇంక తెల్లవారుతూ ఉంటుంది. అలా అందరూ ఇతను తెల్లవారుతూ ఉండేసరికి ఆ పొరుగుల్లో చుట్టుపక్కల జనం అందరూ కూడాను ఈ ఆలవి నగరానికి అందరూ కూడా వస్తూ ఉంటారనమాట. నడుచుకుంటూ వస్తూ ఉంటారు. జనాలు అందరూ కూడా రావడంతో అందరూ చూసి ఏంటి నేను ఇటు వెళ్తుంటే మా ఊరికి వీళ్ళందరూ కూడా ఎందుకిలా వస్తున్నారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మనసులో. అనుకుంటూ ఉంటే వాళ్ళందరి ముఖాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అరుణోదయ కాంతులతో కళకళలాడుతూ ఉన్నాయన్నమాట. అంటే ఎందుకోసం ఆళ్ళేమో ఆ ఆలవి నగరానికొస్తున్నారా చాలా ఆనందంతో వస్తూ ఉన్నారు. వస్తుంటే ఈ హ్మ్, ఈ నందుడేమో నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటాడు. అసలు వీళ్ళందరూ ఎందుకొస్తున్నారు మా ఊరికి అనేటువంటి ఆలోచనతో అడగాలని చెప్పేసి అనుకుంటుండగా ఒక ముసలాయన అక్కడ కనిపిస్తాడనమాట. కనిపిస్తే ఇతని మనసు ఆగదు. ఆగకపోయేసరికి "ఎక్కడికి తాత ఈ ప్రయాణం" అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే దానికి ఆ తాత "నేను ఆలవికి పోతున్నాను బాబు" అని చెప్పి అంటాడు. అంటే ఏంటి విశేషం అంటే "నీకింకా తెలీదా?" అనేసి చెప్పి అంటే "నాకు తెలీదు. ఈవేళ ఉదయమే గౌతమ బుద్ధులు" అంటే తథాగతుడు మీ ఊరికి వస్తున్నారు. ఆ మహాత్ముని ఒక్కసారి కళ్ళారా చూసుకొని రావాలని చెప్పి నేను బయలుదేరాను నాయనా. మళ్ళీ తిరిగి ఈ జన్మలో మరి ఆయన సందర్శన భాగ్యం నాకు కలుగుతుందో లేదో అని చెప్పి ఆ ముసలాయన చెప్తాడనమాట. చెప్తే దానికి వెంటనే ఈ నందుడేమో అయితే ఈ రోజంతా కూడా ఆయన ఈ ఆలవులోనే ఉంటారా అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే లేదు మధ్యాహ్నం భిక్ష ముగించుకొని వెంటనే ఆయన మళ్ళీ తన ఇంకొక నగరానికి వెళ్ళిపోతారు అని చెప్పేసంట. అయ్యో! అలాగా అని చెప్పి వెళ్ళిపోతారా అని చెప్పేసి పాపం చాలా బాధగా అనుకుంటాడు. అయితే సరే గాని ఇవన్నీ అడుగుతున్నావు, ఇంతకీ మీదే ఊరు నాయనా అని చెప్పేసి అడుగుతాడనమాట. అడిగితే నాది ఆలవి గ్రామమేని, ఈ ఊరే మాది అని చెప్పంటారు. అయితే అదేంటి పొరుగుళ్ళు వాళ్ళందరూ కూడా మీ ఊరికి వస్తూ ఉంటే నువ్వేంటి ఈ ఊరు విడిచిపెట్టి వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతారు. అడిగితే దానికేమో ఆయనంటాడు, "ఏం లేదు. నిన్నటి నుంచి కూడా నా ఆవొకటి కనిపించలేదు. అది ఈ రాత్రి ఎక్కడ చిక్కుకుందో, ఏ పులివాత పడిపోయిందో ఏమో అనేటువంటి నా ఆతృతతో నేనేమో బయలుదేరుతూ వెళ్ళాను. బయలుదేరుతూ ఉన్నాను. వెళ్తున్నాను ఆ ఆవును వెతకడానికి" అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంక చెప్పేసరికి ఆ ముసలాయన మరింకా అయ్యో! అవునా! అని చెప్పేసి సరే అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. మీ నందుడు మాత్రం ఇంకా అది చూసి ఆయన హృదయంలో ఒక ఆరాటం అనమాట. అయ్యో! నేను ఆ భగవంతుడైన ఆ బుద్ధుడిని నేను చూడలేకపోతున్నానే. నేను ఆయన్ని ఒక్కసారైనా చూడలేనా? ఇప్పుడేనా ఇలా అయింది అని చెప్పేటువంటి ఆరాటం ఆయన హృదయంలో ప్రారంభమైంది. దాంతో ఇంకా ఎందుకు ఈ ఆవు విషయం తర్వాత చూసుకుందాము. ఇక్కడి నుంచి నేను వెంటనే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఆయన దర్శన భాగ్యం చేసుకొని, మళ్ళీ వెంటనే కూడా నేను మళ్ళీ తిరిగి ఆవును వెతకడానికి వెళ్తాను అని చెప్పేసి 2 అడుగులు వెనక్కి వేస్తాడనమాట. వెనక్కి వేసిన తర్వాత మళ్ళీ అనుకుంటాడు, అయ్యో! మళ్ళీ నా ఆవు ఏమైపోయిందో, నా లేగదూడ అది ఎలా ఉంటాదో అని చెప్పి మళ్ళీ వెంటనే ఆయన మనసులోని తన ఆవు వెంటనే గుర్తుకొస్తదనమాట. అలా గుర్తుకు వచ్చిన తర్వాత వెంటనే ఏం చేస్తాడంటే, లేదు ఎలా అయినా సరే ముందు నేను వెళ్ళి నా ఆవును వెతికి పట్టుకొని తీసుకొని వచ్చిన తర్వాత నేను అదృష్టం ఉంటే ఈ జన్మలో ఆయన దర్శన భాగ్యం గాని నాకు కలిగితే అప్పుడే నేను ఆయన దర్శనం చేసుకుంటాను. ఎలా అయినా సరే ముందు నా ఆవును వెతకడానికి నేను వెళ్ళాలి అని చెప్పి చాలా గబగబా ఇంకా నడుచుకుంటూ వెంటనే వెళ్తాడనమాట. వెళ్లి వెతుకుతుంటాడు ఇంకా మొత్తం అడవి అంతా కూడాను మొత్తం వెతుకుతూ ఉంటాడింకా. మధ్యాహ్నం 12 అవుతుంది. ఇంకా ఇతనికి తెల్లవారి బయలుదేరి వెళ్తాడు. ఇంకా ఆకలితో అలమటించిపోతాడింకా. అయినా కూడాను అవి ఎక్కడా దొరకలేదు. ఇంకా వెతుకుతూ ఉంటాడు. వెతుకుతూ ఉండేసరికి అడవిలో ఎక్కడినుంచో ఒక ఆర్తనాదం వినిపిస్తూ ఉంటుంది.
వినిపించేసరికి వెంటనే అక్కడికి వెళ్లి ఎక్కడి నుంచి ఈ శబ్దం వచ్చిందా అని చెప్పేసి వెళ్లి చూసేసరికి అక్కడ తన ఆవు కనిపిస్తుందనమాట. అయితే అది ఎందుకు ఎక్కడ తప్పిపోయిందో తెలీదు గానీ తన ఆవు కనిపించేసరికి వెంటనే ఆనందంతో ఇంకా ఆ నందుడు గబా గబా చాలా ఎందుకు ఇంకా వచ్చేసరికి వెళ్ళినటువంటి పని ఆవు దొరికింది. వెంటనే ఎలా అయినా సరే నేను ఆ గౌతమ బుద్ధుని యొక్క దర్శనాన్ని నేను చేసుకుంటాను అని చెప్పేసి వెంటనే గబగబా నడుచుకొని వస్తూ ఉంటాడనమాట. ఈలోపు ఇక్కడ ఈ గ్రామంలోని గౌతమ బుద్ధుడు తన శిష్యులందరితో కూడా ఈ ఆలవి నగరానికి ప్రవేశిస్తారు. వచ్చిన తర్వాత అందరూ కూడాను ఈ తథాగతుని రాకతో అందరూ జనాలు మొత్తం ఇంకా ఆయన దర్శనానికి, ఆయన చెప్పినటువంటి మాటలు వినడానికి అందరూ కూడా ఈ 1000 కన్నులతో ఎదురు చూస్తూ ఉంటారనమాట. అయితే ఈయన వచ్చి వెంటనే ఆ మధ్యాహ్నం భిక్ష అవన్నీ కూడా అక్కడ స్వీకరించి వెంటనే తన ఇంకో నగరానికి వెళ్ళడానికి ఆయన రెడీ అవుతారు. అయితే ఏమైందంటే ఇక్కడ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఎదురు చూస్తూ ఉంటే గౌతమ బుద్ధుల వారికి చక్కగా ఒక ఒక చెట్టు నీడని ఆయనకి ఆహ్, హ్మ్. ఆ చెట్టు నీడలో ఆయనకి హ్మ్. హ్మ్. ఆ వేదికని ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేస్తే తనతో ఉన్నటువంటి శిష్యులు అందరూ కూడాను అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. ఏం చెప్తారా? ఈయన యొక్క మాటలు ఎప్పటికి ప్రారంభిస్తారా? ఎప్పటికి చెప్తారా? అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తారు. కానీ గౌతమ బుద్ధులు మాత్రం ఇంకా అతను తన యొక్క మాటలు అదే తన యొక్క స్పీచ్ ఏదైతే ఆయన చెప్పాలనుకునేటువంటి విషయం ఆయన ఏమైతే చెప్పాలనుకున్నా అది ఇంకా ఏమి కూడా చెప్పరు. అలాగే ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు ఆరాటంతో అలా ఎదురు చూస్తూ ఉంటారనమాట. అలా ఎదురు చూస్తూ ఉంటే అందరూ కూడా ఏంటి ఇంకా ప్రారంభించలేదు. టైం చూస్తే ఇంత అయిపోతుంది. ఇంకా ఎంతో చెప్తారని ఎక్కడి నుంచో ప్రజలందరూ కూడా వచ్చి ఆయన యొక్క దర్శనం కోసం, ఆయన యొక్క మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఎదురు చూస్తూ ఉంటే ఇప్పటికి కూడా ఇంకా గౌతమ బుద్ధులు వారు ఇంకా కూడాను తమ యొక్క మాటలు ప్రారంభించరనమాట. అప్పుడు చాలా దూరం నుంచి ఆ ఆవు యొక్క అంబ అనేటువంటి ఆ శబ్దాన్ని ఆలకించి వెంటనే పరుగు పరుగున ఆ నందగోపుడు వచ్చి వెంటనే గౌతమ బుద్ధుని యొక్క పాదాల మీద పడతారనమాట. పడితే వెంటనే ఆ ఆ గౌతమ బుద్ధులేమో ఏం చేస్తారంటే, "నాయనా బాబు మీ యొక్క దర్శన భాగ్యం లభిస్తుందో లేదో అని చెప్పి నేను చాలా మనసులో ఆరాటపడ్డాను. ఆరాటపడ్డాను. ఇంకా ఈ జన్మకింకా నేను మిమ్మల్ని చూడలేనేమో అనేటువంటి బాధ నాలో దహించుకుంటూ ఉంది" అని చెప్పి వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడతాడనమాట. వెంటనే అప్పుడు ఆ తథాగతుడు ఆయన్ని లేవనెత్తి ఆ శిష్యులతో అంటారట, "ఇంకేమైనా ఏమైనా ఉంటే ముందు ఈయన్ని తీసుకొని వెళ్లి భోజనం పెట్టండి" అని చెప్పేసి చెప్తారు. చెప్తే, "ఆ! అలాగేనండి" అని చెప్పి వాళ్ళు తీసుకొని వెళ్లి భోజనం పెడితే, వాళ్ళతో కాకుండా ఈ గౌతమ బుద్ధుడే వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్లి ఆ నందుడికి ఆయనే పక్కనుండి భోజనం వడ్డించి పెడతారు. పెట్టి అన్ని మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. శిష్యులందరూ కూడా ఇదేంటి ఈయనే స్వయంగా ఒక ఏమీ లేని ఒక అనామకుడు, ఏంటి ఈయన ఇలా ఉన్నాడు? ఇటువంటి వానికి ఈయన దగ్గరుండి భోజనం పెట్టడం ఏంటి అని ఆళ్ళలాగా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారనమాట. చూసిన తర్వాత చక్కగా భోజనం దగ్గరుండి పెట్టిన తర్వాత మాట్లాడిన తర్వాత నందుడేమో అయ్యో! నా ఆవు అక్కడ ఉండిపోయింది. దూడ ఇంకా అక్కడ ఎదురు చూస్తూ ఉంటుందంటే దానికి బుద్ధుడంటారు, లేదు నీ ఆవు ఎప్పుడో దూడ తెంచుకొని ఆ ఆవు దగ్గరికి వచ్చేసింది. ఏం పర్వాలేదు. నువ్వు చక్కగా భోజనం చెయ్యు అని చెప్పి దగ్గరుండి భోజనం పెడతారు. పెట్టిన తర్వాత అప్పుడు నందుడు భోజనం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చి అప్పుడు గౌతమ బుద్ధుడు తను ఏవైతే విషయాలు చెప్పాలనుకున్నారో ఆ విషయాలన్నీ కూడా ఆయన యొక్క ఏవైతే ఆయన చెప్పినటువంటి ఆ ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ఆ ధర్మాలన్నిటిని కోసం మాట్లాడతారు. మాట్లాడి అన్నీ చెప్పేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి లేచి ఆయన యొక్క చెప్పినటువంటి మాటలు ఇదంతా కూడా పూర్తయిన తర్వాత ఈయన తర్వాత తర్వాత ఇంకోటి నగరానికి బయలుదేరుతూ వెళ్ళేటప్పుడు ఈ నందుడు కూడా వాళ్ళ వెనక వెళ్తూ ఉంటారనమాట. వెళ్తూ ఉంటే అందరూ కూడా వెనక గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఇదేంటిది బుద్ధదేవుడు ఇంతమంది ఈయన మాట కోసం ఎదురు చూస్తూ ఉంటే,
ఈయనేంటి ఒక ఇతని కోసం ఎదురు చూడడమా? ఇతనేమైనా అంత గొప్పవాడా? అని చెప్పి అందరూ కూడా వెనక మాట్లాడుకుంటూ ఉంటారు. అది విని ఇంక బు అది అది వింటాననమాట. విని అప్పుడు ఆహ్, బుద్ధదేవుడంటారు, "నందగోపాలుడు నిన్నటి నుంచి చాలా ఎంతో ఆకలి బాధతో ఉన్నాడు. కనుక అతనికి ఆ విధంగా నేను భోజనం పెట్టించాను. ఆ క్షుద్బాధ అనేది చాలా దుస్సహనమైనటువంటి యాతన" అని చెప్పి చెప్తారు. చెప్పిన తర్వాత, "నాయనా నందగోపాలుడు చాలా సరళవర్తనుడు, సాధు స్వభావుడు. ఆయన గురించి ఎంతగా ఆకలి వేధించినా కూడా తన యొక్క ధర్మం ఏదైతే ఉందో, ఆ ధర్మాన్ని ఆయన విస్మరించలేదు. ఆయన అందుకోసమే 30 క్రోశాల దూరం నడుచుకొని ఇంత శ్రమపడి వెళ్ళి తన యొక్క ధర్మాన్ని కాపాడి, ఆ గోవును తను వెంట పెట్టుకొని వచ్చాడు" అని చెప్పి, అందుకోసమే ఆయన తన ధర్మాన్ని తను కాపాడాడు అని చెప్పి అక్కడున్నటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధుడు ఆ నందుని యొక్క హ్మ్. గొ నందుని యొక్క స్వభావాన్ని గురించి చెప్తారనమాట. చెప్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అయ్యో! మేమా ఇలా అనుకున్నామా అని చెప్పేసి వాళ్ళు సిగ్గుతో తలలు దించుకుంటారనమాట. అయితే అప్పుడు ఆ నందుడంటాడు, "బాబూ, నేనేమి ఎరగని వట్టి అమాయకుడిని. అయితే మీరు కూడా నాలాంటి వాళ్ళే. మందలో ఒక్క గోవు తప్పిపోయినా మరి వారికి అన్నపానాలు సహించవు కదా! వారి మనస్సు కూడా వెన్నపూస లాంటిదే. అంటే ఆ గోవులన్నిట్లో ఒక ఆవు తప్పిపోతే నేనెంత బాధపడ్డానో, ఇక్కడ అందరూ ఉన్నా కూడా నా ఒక్కని కోసం ఆయన కూడా అలాగే ఉన్నారు కదా!" అని చెప్పేసి ఆ నందగోపుడు అంటాడనమాట. అంటే ఇక్కడ మన ధర్మాన్ని మనం కాపాడితే ఖచ్చితంగా భగవంతుడనేవాడు మన మనసు తెలుసుకొని మనకేం కావాలో అవి ఆయనే సమకూరుస్తూ ఉంటారనమాట. అయితే జై బాబా! జై బాబా! జై బాబా! జై బాబా! ఆంటీ. అమ్మ. ఆ! చెప్పండి. అమ్మ. అయితే ఇలాగా అంటే ఆధ్యాత్మిక మార్గంలో హ్మ్. హలో! అమ్మ టైం అయిపోయింది కదా! ఆ! అయిపోయింది. అమ్మ. హలో! జై బాబా! అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు చెప్పినటువంటి మాటల్లో ఏవైనా పొరపాట్లుంటే అందరూ కూడా మన్నించాలి. జై బాబా! అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా! చాలా మంచి సంఘటనలు మాతో పంచుకున్నారు. చాలా బాగా చెప్పారు జయంతి గారు. జై బాబా! ధన్యవాదాలు. జై బాబా! నేను పురుషోత్తముడును. నా ఇచ్ఛయే శాసనము. నాకు అసాధ్యం ఏదీ కాదు. ఇక మాటలకు కాలం కాదు అని బాబా చెప్పడం జరిగింది. జై బాబా! ఇప్పుడు హారతి రమ్మ గారు పాడవలసిందిగా కోరుతున్నాం. జై బాబా! జై బాబా! జై బాబా! అవతార్ మెహర్ బాబాకి జై. వినిపిస్తోంది. పాడండి. జై బాబా! మెహర మనోహర మణిజ సహోదర హారతి గోనరా ఆది గురు మెహర మనోహర మణిజ సహోదర హారతి గోనరా ఆది గురు ఆది గురుడవు ఆది గురుడవు ఆది గురుడవు ఆది గురుడవు ఆది శక్తివి అవతారుడవు ఆది శక్తివి అవతారుడవు మెహర మనోహర మణిజ సహోదర హారతి గోనరా ఆది గురు ఏ విధి మెహరా నిన్ను ప్రేమించేనో ఆ విధి మమ్ము
నిన్ను ప్రేమించని ఏ విధి మేరా నిన్ను ప్రేమించెను ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని ఏ రుచి కని నీ సేవలో ఏ రుచి కని నీ సేవలో ఆ రుచి గనని మముని సేవలో ఆ రుచి గనని మముని సేవలో మెహరా మనోహర మణిజ సహోదర హారతి గోనరా ఆది గురు మండలి నీకెటు అర్పణమైరో మండలి నీకెటు అర్పణమైరో అటులే మమ్ము అర్పణగాని అటులే మమ్ము అర్పణగాని మెహరా మనోహర మణిజ సహోదర హారతి గోనరా ఆది గురు హారతి గోనరా ఆది గురు హారతి గోనరా ఆది గురు अवतार मेहर बाबा की जय। Oh glorious eternal ancient one, your face is the bright transcendental sun. Light in this dark world under faith I be. My heart may I give to you to keep. Creatorless creation lets you are. Truth and truth's body divine avatar. Who through compassion the three words maintain. Destroy this ignorance that lies sustains. These five lights are the whirling spokes of where of the world wheel that bears me on today. Unless you are infinitely kind, break the wheel heart which is conditioned mind. This incense is my love, this fruits my heart. Wish to please you, I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond this shining glass. You are myself, I sing to you in praise and beg your love to bear me through the day. Till you, the ever-living perfect one, fill you my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय। प्रेम अवतार मेहर बाबा की जय। मौन अवतार मेहर बाबा की जय। परवरदिगार मेहर प्रभु की जय। परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. ఈరోజు మన సహవాస్లో నవ మెహర్ బాబా నుంచి చివరి హారతి వరకు కూడా చాలా చక్కగా జరిగింది. అందరికీ ధన్యవాదాలు. అందరూ మంచి పాటలు వినిపించారు. జయంతి అంటే చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. జై బాబా. ఈరోజు నాకు